నమస్తే. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలకు సినిమాలకు ఎలాంటి రిలేషన్ ఉంది? అయితే ఇప్పుడు 2024లో జరగబోయే ఎలక్షన్స్కి ఏ సినిమాలకు బ్రేకులు పడ్డాయి, ఏ సినిమాలు జరుగుతున్నాయి? అయితే ఎలక్షన్స్ ప్రభావం కావచ్చు లేదా సమ్మర్ ప్రభావం కావచ్చు, ఎంతవరకు సినిమా షూటింగ్స్ పైన ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి ఎలక్షన్స్ ఫీవర్ అయితే బాగా స్టార్ట్ అయింది. ఇప్పుడుగా తెలంగాణ ఎలక్షన్స్ మనకి నవంబర్ డిసెంబర్లో స్టార్ట్ అయినప్పుడే ఏపీ ఫీవర్ అనేది చాలా గట్టిగా కనిపించింది. అయితే ఇలాంటి సందర్భంలో తెలుగు సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎలక్షన్స్ ప్రభావం కావచ్చు, సమ్మర్ ప్రభావం కావచ్చు ఎంతవరకు చూపిస్తుంది? సాధారణంగా సమ్మర్ అంటేనే రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. మన హీరోలందరూ ఏ ఊటీనో కోటి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఊటీ వెళ్ళే పరిస్థితుల్లో ఉంటారు, కామన్ మ్యాన్ కూడా చల్లదనం కోసం. అలాంటిది ఎలక్షన్లు అనేది సమ్మర్ వేడి కన్నా ఎన్నికల వేడి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంతమందికి ఏంటంటే అసలు సినిమా ఆఫీసుల్లో కూడా ఎలక్షన్ల గురించి చర్చలు జరుగుతున్నాయి. మన ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళినా లేకపోతే సినిమా ఆఫీస్కి వెళ్ళినా అక్కడ ఏపీలో ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు, అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తున్నాడు, ఆయన పిఠాపురం పోటీ చేస్తే మంచిదా, కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే మంచిదా, ఇలాంటి చర్చలు నడుస్తున్నాయి. ఇలా నడిచినప్పుడు మరి సినిమా షూటింగ్లకు కూడా దాన్ని ఇబ్బంది పడతారు కదా, సినిమా రిలీజ్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే కొన్ని సినిమాలు ఏంటంటే ఎలక్షన్ల ముందు రిలీజ్ చేయడం అనేది వాయిదా వేసుకుంటున్నారు పెద్ద సినిమాల పరంగా చూసుకుంటే. ఇక కొన్ని సినిమా షూటింగ్లు బాలకృష్ణ సినిమా బాబీ డైరెక్షన్ సినిమా షూటింగ్ అయితే కొంత వాయిదా వేశారు, కానీ దానికి కూడా డేట్స్ ఇచ్చారట బాలయ్య బాబు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు అయితే దాదాపు మా షూటింగ్కి పూర్తిగా బ్రేక్ ఇచ్చాడు ఆయన డెడికేషన్తోనే ఎలక్షన్లో పనిచేస్తున్నాడు ఆయన. వాళ్ళు ప్రధానంగా పోటీలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు. ఇక సినిమా వాళ్ళు ఇంకా ఎలక్షన్లో ఉన్న వాళ్ళు ఎవరుంటారు, రోజు ఇలాంటి వాళ్ళకి అసలు ఎప్పుడు సినిమాలు దూరం అయిపోయారు. ఆవిడకి సినిమాలో లేవు, ఇది లేదు. కాబట్టి షూటింగ్ల పరంగా చూసుకుంటే ఏంటంటే సమ్మర్ కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ప్లస్ ఎన్నికల ఎఫెక్ట్ అయితే కొంత ఎక్కువగానే ఉంది. అయితే మొత్తానికి తెలుగు సినిమాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి ఇప్పుడు చాలా భారీ సినిమాలే ఉన్నాయి. ఒకటి గేమ్ చేంజర్ కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కావచ్చు, లేదంటే ప్రభాస్ గారి సినిమాలు కావచ్చు, బాలకృష్ణ గారి సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతవరకు షూటింగ్స్ కంప్లీట్ చేసుకున్నాయి? ప్రస్తుతం ఇప్పుడు ఒక షూటింగ్ జరుగుతుంటే ఏ ప్రాంతాల్లో జరుగుతున్నాయి అనుకోవచ్చు? అంటే చిరంజీవి గారి విశ్వంబర షూటింగ్ అండి ఇది. మనకేంటంటే చిరంజీవి గారు ఒక వారం పాటు బ్రేక్ తీసుకున్నారని సమాచారం. ఈ మధ్య కంటిన్యూగా షూటింగ్ జరిగింది. ఆయన చాలా స్పీడ్గా షూటింగ్ చేసుకుంటూ వచ్చారు. త్రిష హీరోయిన్, బింబిసార డైరెక్టర్, వశిష్ఠ డైరెక్టర్ దీనికి. ఇంకా ఏ షారెబ్బా కానీ దీంట్లో హీరోయిన్లు కూడా సురభి అనే అమ్మాయి, తర్వాత ఇషా చావ్లా ఉంది, ఇంకొక ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. అంటే హిట్లర్లో చిరంజీవికి చెల్లెళ్ళుగా ఎట్లా ఉన్నారో దీంట్లో కూడా చెల్లెళ్ళు ఉంటారు, అందుకోసం కొంతమంది హీరోయిన్లు ఎంపిక చేస్తారని సమాచారం. అలాగే చిరంజీవి గారు ఒక వారం గ్యాప్ తీసుకుని మళ్ళీ వారం తర్వాత మళ్ళీ కంటిన్యూగా షూటింగ్ ఉంటుంది. ఇక ప్రభాస్ కల్కి సినిమా షూటింగ్ ఏంటంటే ఇటలీలో ఈ మధ్య సాంగ్ చేసి వచ్చారు. ఇప్పుడు శంకరపల్లిలో కొన్ని సన్నివేశాలు చేస్తారంట. నెక్స్ట్ మళ్ళీ ఆర్ఎఫ్సీకి షిఫ్ట్ అవుతారు. మేజర్ షూటింగ్ ఇది ఆర్ఎఫ్సీలో జరుగుతుంది కల్కి సినిమా షూటింగ్ అయితే. ఎందుకంటే ఇది షూటింగ్ స్టూడియోలో చేసిన సినిమా కాబట్టి విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది, గ్రీన్ మ్యాట్ షూటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆర్ఎఫ్సీలో జరుగుతుంది అది. ఇక మారుతి రాజాసాబ్ సినిమా ఉంది. అంటే రాజాసాబ్కి కూడా ప్యారలల్గా ఆయన డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. అంటే ముందు కల్కి పూర్తి చేసుకుని ఇది రిలీజ్ కట్ట షూటింగ్ పార్ట్ అయిపోవచ్చింది కల్కి, అందుకే నెక్స్ట్ రాజాసాబ్లోకి వెళ్ళిపోతారు ఆయన. రాజాసాబ్ సినిమా అంతకుముందు కొంత జరిగిందట. దాంతో రేపు సంక్రాంతికి విశ్వంబరకి వాయిదా పడేటైతే సినిమాకు బదులు రాజాసాబ్ బరిలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. సంక్రాంతి బరిలోకి రాజాసాబ్ దిగే అవకాశం అయితే ఉంది. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కాకినాడ మన వైజాగ్ పోర్ట్లో 2వ షూటింగ్ చేశారట. ఇంకా ఐటమ్ సాంగ్ ఒకటి చేయాలి. ఐటమ్ సాంగ్కి సమంతాన్ని పెట్టుకోవాలా లేకపోతే దిశా పాటని పెట్టుకోవాలా, ఇట్లాంటి రకరకాల చర్చలు జరుగుతుంది. జాన్వీ కపూర్ని పెట్టుకోవాలా అనేది. ఎందుకంటే పుష్ప 1లో సమంత ఉంది కాబట్టి పుష్ప 2కి వచ్చేసరికి కూడా సమంతాన్ని పెట్టుకుందామనే ఆలోచన చేస్తున్నారు. ఆ సాంగ్ ఏంటంటే సినిమా రిలీజ్కి ఒక వారం ముందు చేసుకున్నా సరిపోతుంది కాబట్టి సాంగ్ ఒకటి పెండింగ్, చాలా బ్యాలెన్స్ షూటింగ్ అంతా అయిపోయింది. ఆ పెండింగ్ వర్క్ అంతా ఆర్ఎఫ్సీలో చేస్తున్నట్టు సమాచారం అయితే ఉంది. అది. ఇక బాలయ్య బాబు సినిమా అది దాదాపు షూటింగ్ చాలా వరకు కంప్లీట్ చేశారు. కాకపోతే ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నా కానీ మధ్యలో కొన్ని డేట్స్ ఇచ్చారట. దానికోసం ఆర్ఎఫ్సీలో షూటింగ్లో ఆయన పాల్గొనే అవకాశం అయితే ఉంది. బాలయ్య బాబు మధ్యలో కొన్ని రోజులు ఆర్ఎఫ్సీలో షూటింగ్ చేసే అవకాశం అయితే ఉంది అది. ఇక నాగచైతన్య తండేల్ సినిమా అది బిహెచ్ఎల్లో షూటింగ్ జరుగుతుంది. తండేల్ సినిమా చంద్రమోహన్ డైరెక్షన్లో కార్తికేయ 2 తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన ఆల్రెడీ ట్రైలర్లో థియేటర్లో వేస్తున్నారు. ఆ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అక్కడే మన బిహెచ్ఎల్లో ఈ సినిమా కోసం జైలు సెట్ వేశారు. జైలు సెట్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారంట. ఆ బిహెచ్ఎల్లోనే మళ్ళీ నాని సినిమా సరిపోదా శనివారం అనే సినిమా ఉంది.
అక్కడే షూటింగ్ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో అల్యూమినియం ఫ్యాక్టరీ ఒకటి, BHL ఒకటి అవుట్డోర్ షూటింగ్ల పరంగా అక్కడ జరుగుతూ ఉన్నాయి. అలా తర్వాత ఈ శర్వానంద్ హీరోగా సామజీవరావు గమన ఫేమ్ డైరెక్టర్ రామ అబ్రాజ్ సినిమా ఒకటి కోటిలో జరుగుతున్నారు షూటింగ్. ఇది ఇందులో శర్వానంద్ వీళ్ళు నటిస్తున్నారు. ఇట్లా ఇంకొక చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాల్సి ఉన్నా కానీ ఆయన పూర్తి స్థాయి రాజకీయాల మీద దృష్టి పెట్టారు కాబట్టి ఆయన సినిమా షూటింగ్లు అయితే ఎక్కడ జరగట్లేదు. ఆ సినిమాల వార్తలు కూడా రావట్లేదు. ఒక బాలయ్య బాబు మాత్రమే మధ్య మధ్యలో షూటింగ్ చేసుకుంటూ వెళ్ళారు. కొంత గ్యాప్ ఇచ్చారు, మొన్న 18వ తారీఖు తర్వాత నుంచి కొంత గ్యాప్ ఇచ్చారు ఆయన. మళ్ళీ మధ్యలో కొన్ని రోజులు బాబీ సినిమా షూటింగ్లో ఆయన రావచ్చు. మొత్తానికి చూసుకుంటూ వెళ్తే ఎలక్షన్ ఫీవర్ కావచ్చు, సమ్మర్ ఫీవర్ కావచ్చు, ఎంత ఉన్నా ఎలక్షన్స్లో పాల్గొనేటువంటి యొక్క స్టార్స్ మాత్రమే కొంత బ్రేక్ తీసుకున్నట్టు, మిగతా వాళ్ళు మాత్రం యథావిధిగా తను పని చేసుకున్నట్టుగా అయితే కనిపిస్తుంది. అంటే మహేష్ బాబు ఉన్నాడు. ఇప్పుడు మహేష్ బాబుకి రాజమౌళి సినిమా చేయాలి. ఆయన లుక్స్ విషయంలోనే చాలా రకరకాల చర్చలు జరిగినాయి. ఇప్పుడున్న లుక్ కాకుండా ఆయన కొన్ని గెటప్లు చేశారట. కాకపోతే కొన్ని యాడ్ షూటింగ్స్లో పాల్గొన్న తర్వాత ఆ లుక్లోకి ఆయన వెళ్ళిపోతాడని సమాచారం. ఈలోపు సమ్మర్ వెకేషన్స్ కాబట్టి కొంత మహేష్ బాబు కూడా ఆ షూటింగ్ ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తాడు ఆయన. ఈలోపు ఆ సమ్మర్ వెకేషన్స్ కానీ ఆయన ఫిట్నెస్ విషయంలో కానీ గెటప్ విషయంలో కానీ కొంచెం కేర్ తీసుకుంటున్నాడు. మహేష్ బాబు పరిస్థితి అలా ఉంది. ఎన్టీఆర్ వచ్చేసరికి దేవర షూటింగ్తో పాటు వార్ 2 షూటింగ్, వార్లో విలన్గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి ఆ వార్ 2 మీద ఎన్టీఆర్ ఫోకస్ పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. దేవర రిలీజ్కి దగ్గర పడింది కాబట్టి దేవర పార్ట్ 1, మళ్ళీ దేవర పార్ట్ 2కి మళ్ళీ కొంత టైం వార్ 2 తర్వాత మళ్ళీ డేట్స్ కేటాయిస్తాడు ఆయన. అదండి. అయితే మొత్తానికి ఈ సమ్మర్లో రెస్ట్ తీసుకుంటున్న స్టార్స్ ఎవరైతే ఉన్నారో వచ్చే సమ్మర్కి వాళ్ళ సినిమాలన్నీ కూడా యథావిధిగా ఫ్రీక్వెంట్గా పెట్టేటువంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే దేవర కావచ్చు, లేదంటే సలార్ కావచ్చు, ఇవన్నీ కూడా 2024లో రావడం కన్నా 2025లో వచ్చేటట్లయితే కొన్ని కనిపిస్తున్నాయి. సో 25 నుంచి కంటిన్యూగా ప్రతి ఒక్కళ్ళ సినిమా అయితే మనం చూడొచ్చు అని అంటారా? ఖచ్చితంగా చూడొచ్చు. సలార్ 2 ఇప్పుడు ప్రభాస్ది ఏంటంటే రాజాసాబ్తో పాటు సలార్ 2కి సెట్స్ మీదకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చే స్పిరిటెడ్ సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం కనపట్ల, అదొక అంశం. ఇట్లా ఉన్నాయి. సో మొత్తానికి ఇక్కడ ఎలక్షన్ ఫీవర్ ఎంతవరకు కనిపిస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడైతే ఎలక్షన్ ఫీవర్ లేదు, కానీ ఇంకొక 15 days తర్వాత అయితే కొంత ప్రభావం కనిపిస్తుంది. అలాగే ఎండలు ముదిరితే మాత్రం పెద్ద స్టార్ హీరోలు కొంత గ్యాప్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కంపల్సరీగా వాళ్ళు సమ్మర్ వెకేషన్స్ కొంతమంది ప్లాన్ చేసుకుంటారు కాబట్టి కొంత సమ్మర్ అనేది ఎట్లయినా సినిమాలు రిలీజ్ పరంగా కానీ లేకపోతే షూటింగ్ల పరంగా కానీ సమ్మర్తో పాటు ఎలక్షన్ ప్రభావం అనేది చాలా వరకు ఉండే అవకాశం అయితే ఉంది. కొంతమంది ఏంటంటే ఆ ప్రచారాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మరి చిరంజీవి గారు ఈసారి వెళ్తారా లేదా, తమ్ముడికి మద్దతుగా ఏమైనా చేస్తారా అంటే ఆ సూచనలు అయితే ఏం కనపట్టలేదు ఆయన. అయితే ఎలక్షన్స్ ప్రభావం మొత్తం ఖచ్చితంగా కల్కి మీద అయితే భారీ ఎత్తున చూపించింది. అయితే మనం ఇంతకుముందు కూడా ఒక వీడియోలో డిస్కస్ చేసాం. May 9th అనుకున్న సినిమా అది పోస్ట్ పోన్ అయింది. జూలై అంటున్నారు, మళ్ళీ జూలై కాస్త ఆగస్ట్ అనే పేరు కూడా వినపడుతుంది. అది చెప్పలేము, వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసే వరకు మనం చెప్పలేము. అంటే ఒకవేళ అది అటు ఇటు పోయి August 15th పుష్పరాజు 2 ఏదైతే రిలీజ్ కాబోతుందో ది రూల్, దానికి ఏమైనా సరే చెక్ పెట్టే అవకాశాలు ఉండొచ్చు అంటారా? అవకాశం లేదు. పుష్ప 2 ఒకవేళ వాయిదా పడే పక్షంలో ఆ డేట్కి వచ్చే అవకాశం ఉంది. 2 వారాల గ్యాప్ ఉంటే చాలండి. 2 వారాల గ్యాప్ ఉంటే సరిపోతుంది. సో మొత్తానికి ఎలక్షన్ ఫీవర్ మాత్రం ఇక్కడ ఉన్న సినిమాల మీద అయితే పడుతుంది. దాంతోపాటు సమ్మర్ కూడా కలిసి రావడంతో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇదండి మొత్తానికి బాలయ్య బాబుతో పాటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు షూటింగ్లో బిజీగా ఉన్న ఎలక్షన్ కావచ్చు లేదా సమ్మర్కి సంబంధించినటువంటి ఒక పరిస్థితుల దృష్ట్యా కొంత గ్యాప్ అయితే వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.